ప్రభు నామానికి స్తోత్రం. కూడి వచ్చిన నా సహోదరులకు నా హృదయపూర్వకమైన నిండు వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? చాలా రోజుల తర్వాత మరలా నేను మీ ముందుకు వచ్చాను దేవుని వాక్యాన్ని చెప్పటానికి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యం ఏమనగా, దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడతాడు, మన కోసము మన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అని నిరూపించుకున్న దేవుడు. హల్లెలూయా. మరి ఈరోజు వాక్యం ఏంటో చదువుదాం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు తెలియపరుస్తున్న మాట అండి. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషతో చెప్పాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఉన్నవాడు అనువాడనై ఉన్నానని మోషతో చెప్పుచున్నాడు. తాను కనపరుచుకున్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడు ఉన్నాడు కాబట్టి మనము భయభక్తులతో దేవుని మీద ఆధారపడి, దేవుని ఆనుకొని, దేవుని యందు విశ్వాసం కలిగి, దేవుడు ఉన్నాడు అన్న యొక్క నిజాన్ని మనము హృదయంలో నాటుకొని ముందుకు కొనసాగితే దేవుడు మనల్ని దీవించువాడై ఉన్నాడు. దేవుని ఆజ్ఞానుసారంగా, దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో మనం బ్రతికితే దేవుడు బహుగా సంతోషించువాడై ఉన్నాడు.